పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలతో పాటు అంతర్జాతీయ భద్రతపై వారు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ప్రధానంగా హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న భద్రతా పరిస్థితులపై ఇరువురు నేతలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ ప్రాంతం అత్యంత కీలకమని, ఇక్కడ సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో విస్తరిస్తున్న అస్థిరతపై మాక్రాన్, మోదీ చర్చించారు. ఈ సంక్షోభం మరింత ముదరకుండా చూడటానికి అన్ని పక్షాలు సంయమనం పాటించాలని వారు కోరారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత కోసం దౌత్యపరమైన మార్గాల్లో ప్రయత్నాలు జరగాలని మోదీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఈ ఫోన్ సంభాషణలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. రక్షణ, అంతరిక్షం, ఇంధన రంగాల్లో సహకారాన్ని కొనసాగించాలని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాలు ఒకే విధమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయని మాక్రాన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రపంచంలోని ప్రధాన భౌగోళిక రాజకీయ సమస్యలపై భారత అభిప్రాయానికి ఉన్న ప్రాముఖ్యతను ఈ చర్చలు మరోసారి చాటి చెప్పాయి. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు భారత్, ఫ్రాన్స్ సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.